హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఇట్స్ మై ఫ్యామిలీ. ఈరోజు మేమైతే ట్రూత్ ఆర్ డేర్ ఆడుకుంటున్నాము. ఈ గ్యాంగ్ తోటి ఫుల్ ఫన్గా ఉంటుంది, చూడండి మీరు కూడా. సరేనా? ఓకే బాయ్. ఇప్పుడైతే మనం గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం. చలో రైట్ ఇక గేమ్ దగ్గరికి. చలో భాయ్, దేఖో అబ్ మే క్యా కర్తా హూం. మా వాళ్ళు అయితే మంచిగా భోజనానికి కూర్చున్నట్టు ఇక రెడీగా కూర్చురు ఆడనికి. హాయ్ చెప్పురు అందరు ఒకసారి. నవ్వమ్మ చిట్టమ్మ. ట్రూత్ ఆర్ డేరా? అయితే మీ పెద్దన్న గురించి చెప్పు. అన్న అన్ని ఇప్పిస్తాడు నాకు, ఇంకా బయటికి తీసుకుపోతాడు, ఇంకా అటు అటు తిప్పుతాడు. అంటే అన్న అన్ని ఇప్పిస్తాడు నాకు, ఇంకా బయటికి తీసుకుపోతాడు, ఇంకా అటు అటు తిప్పుతాడు. అంటే సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ అవుతుంది, చూడండి ఇక. చెప్పరా, అడుగు. ట్రూతా? సరే, నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం రా మీ ఇంట్లో? డాడీ. సరే, మీ డాడీ గురించి చెప్పు, ఏమన్నా నీకు నచ్చినాయి. డాడీ ఎప్పుడు నన్ను ప్రౌడ్ ఆఫ్ చేస్తాడు, అట్లనే ఒక్కొక్కసారి తిడతాడు కూడా. అంతే. హీమన్ అయితే డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అంట. ట్రూత్ ఆర్ డేరా? డేర్. డేరా? అయితే మాకు డేర్ మంచిగా ఇవ్వండి. ఏమిస్తారు? సాంగ్ పాడేదా? ఏ సాంగ్ అయితే సరే, జస్ట్ ఒక క్లిప్ అంతే. ఒక 2-3 లైన్స్ పాడండి. 2 లైన్స్. अभी मजा आएगा ना भिड़ो. పాడు. పాడు. అమ్మ పాడే. నవ్వకండి. సీరియస్ మ్యాటర్. సీరియస్. సరే సరే, చాప. ఫీల్ అవుకుంటావా? ఎవరిని చూడ, కళ్ళు మూసుకో. ఎవ్వరు నువ్వు వాళ్ళని చూడకు. అమ్మ పాడే ఈ జోల పాట, అమృతాని కన్న తీయనంత. అమ్మ అమ్మ బాయ్. అమ్మ పాడే ఈ జోల పాట, అమ్మ పాడే జోల పాట. స్టార్ట్. ట్రూతే. సరే, నీకు ఇష్టమైన గురించి చెప్పు, ఒక 2-3 విషయాలు చెప్పాలా? అయితే నాకు ఇష్టమైంది అప్పుడు మా నాన్నమ్మ, మా అమ్మ, మా నాన్న ఉంటుండే. ఇప్పుడైతే మా నాన్నమ్మ లేదనుకో. ఇప్పుడు మా అంజి కూడా ఇష్టమే. అంజి అంటే ఎవరు? అంజి అంటే మా ఆయన అన్నమాట. అది జనాలకు తెలియదు కదా. మా అమ్మ మంచిగా చూసుకుంటుంది. మా అమ్మమ్మ కోసం మస్తు సాక్రిఫైస్ చేసింది, అట్లనే మా నాన్న కూడా చేసిండు. అట్లనే ఇప్పుడు మా అమ్మ మా నాన్నలాగా నన్ను చూసుకునేది మా అంజి చూసుకుంటారు. నాకు ఎక్కువ ఎవరు ఇష్టం అంటే ఇప్పుడు వాళ్ళ ముగ్గురే ఇష్టం. అంతే, ఇక వాళ్ళ గురించి చెప్పాలంటే. వాళ్ళది కాదు. చెప్పు సాయి, మీ మమ్మీ గురించి. మా అమ్మ అంటే నాకు మస్తు ఇష్టం. మంచిగా చూసుకుంటుంది మమ్మీ ముగ్గురిని. అన్ని వంటలు మంచిగా చేసి పెడుతుంది, అడిగింది చేసి పెడుతుంది. అంతే అంతే. వీళ్ళు ముగ్గురు కొడుకులు, ఒక అమ్మాయి, పిల్లలే. హాయ్ గైస్. ఆయన నడిపి అయినా, ఈయన పెద్ద అయినా, ఆయన చిన్న అయినా. వీళ్ళ అమ్మ బర్త్డే, వీళ్ళ అమ్మ యానివర్సరీ అన్ని మంచిగా సెలబ్రేట్ చేస్తాడు. కొడుకంటే ఇట్లా సాయిలకు ఉండాలి. ఇప్పుడైతే గేమ్ అయితే స్టార్ట్ కాబోతుంది, చూడండి మీరు కూడా. ఫుల్ ఫన్ ఉంటుంది. అడుగుర్రి క్వశ్చన్ మంచిగా. ట్రూత్ ఆర్ డేర్?
తొందరగా మరి పిచ్చి పిచ్చి ఏం చేయొద్దు మీరు. అంటే నార్మల్ అడుగురు. గట్ అలా అడగనికే వస్తలేదు, ఇంకా నేనేం చెప్పాలి. అడుగుర్రి. మామ గురించి చెప్పేమన్నా. మా ఆయన సూపర్, మా ఆయన బంగారం, మా ఆయన వజ్రము. మళ్ళీ ఇంకేంటిది? అండర్స్టాండింగ్. నువ్వు ఎంత కోపమైనా అర్థం చేసుకుంటారు అట్లా అది సూపర్. మా ఆయన గురించి ఏం చెప్పాలి, ఎంత చెప్పినా తక్కువనే మా ఆయన గురించి. ఇంకా మా ఆయన నేను కొంచెం సీరియస్గా ఉన్నా, కొంచెం బాధగా ఉన్నా అస్సలు తట్టుకోలేడు. నా విషయంలో చాలా వీక్ మా ఆయన. ఇంకేం చెప్పాలి, మా ఆయన డ్యూటీకి వెళ్ళి వచ్చేసరికి నేను ఆయన కళ్ళెదురుగా కనబడాలి. నేను కొంచెం అటు ఇటు ఎవరింటికన్నా పోయినా కానీ మా ఆయన కళ్ళు ఇట్లా వెతుక్కుంటుంటాయి, మా ఆవిడ ఎక్కడ పోయింది ఎక్కడ పోయిందని. ట్రూత్ అడేరా. ట్రూతే. గుసగుసలు పెడతారు వాళ్ళు నన్ను అడగడానికి. అంకుల్ గురించి మా ఆయన గురించి ఆల్రెడీ చెప్పేసి. నీకు ఎక్కువ ఏది ఇష్టం అడుగు. ప్రణయ్ గురించి నా కొడుకు గురించి చెప్పాలా? నా కొడుకు అమాయకుడు. నా కొడుకు అంటే చాలా ఇష్టము. అట్లా అని కూతురు మీద ఇష్టం లేనని కాదు, ఇద్దరంటే ఇష్టం. కాకపోతే ఫస్ట్ వాడు పుట్టిండు కదా, వాడు అమాయకుడు, అందరిలాగా తెలివైనోడు ఏం కాదు. అంటే చాలా రెస్పెక్ట్గా ఉంటాడు అందరితోని, చిల్లర చేయడు నా కొడుకు. నా కొడుకుని చూసి నేను మస్తు అంటే ఎట్లా హ్యాపీగా ఫీల్ అయితే చాలా నా బంగారం అంటే నాకు ఎట్లా చూసుకుంటాడు. కానీ ఇప్పుడైతే నన్ను చాలా రెస్పెక్ట్గా చూస్తాడు నా కొడుకు. అంతే నా కొడుకు గురించి. ట్రూత్ డేరా. ట్రూత్. దేవుడు ప్రత్యక్షమై, ఇందాక ప్రణయ్ చెప్పలేదు ఇట్లాగో, ప్రత్యక్షమై నీకు ఒక కోరిక ఉందమ్మా, సరే నువ్వు అది అడుగు, నేను నెరవేరుస్తా అని అడుగుతాడు. అప్పుడు ఏం అడుగుతావు దేవుణ్ణి? ఏం అడుగుతా అంటే ఫస్ట్ మా నాన్నమ్మని మళ్ళీ భూమి మీదకి పంపించాలా. ఎందుకంటే ఆమె లేకపోతే మేము మొత్తం అసలు మా నాన్నమ్మని మళ్ళీ భూమి మీదకి పంపించాలా. ఎందుకంటే ఆమె లేకపోతే ఇన్కంప్లీట్ అయిపోయింది. ఆమె ఉన్నప్పుడు ఆమె వాల్యూ మాకు అస్సలు తెలియలేదు. అట్లా లైక్ వంట వండడం ఆల్మోస్ట్ ఇన్ని ఇయర్స్ మొత్తం మా నాన్నమ్మ వంటతోటే తిన్నాం. మమ్మీ వంట, పెద్దమ్మ వంట అసలు యాక్చువల్గా టేస్ట్ తెలియదు అంతానం. వాళ్ళ వంట కూడా మర్చిపోయినాం. మా నాన్నమ్మ ఎట్లా చేస్తుంది అంటే 5 స్టార్ హోటల్లో కూడా అట్లా చేయరు రియల్గా చెప్పాలంటే. ఆమె లేకపోతే రియల్గా అసలు మనిషిని పడతలేదు. రియల్గా దేవుడు నా ముంగట ఇప్పుడు ప్రత్యక్షం అయితే మాత్రం ఖచ్చితంగా ఆమెను మళ్ళా ఈ భూమి మీద బ్రతికించాలని అనుకుంటున్నా. అంతే. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం ఆంటీ. మా మమ్మీలో నచ్చినవి ఏంటంటే నన్ను బాగా కేరింగ్ తీసుకుంటుంది. నేను ఏం అడిగినా కూడా నాకు వెంటనే కొనిస్తుంది. ఒకవేళ నేను అడగకపోయినా కూడా ఆమె తెచ్చి పెడుతుంది. నన్ను చాలా అర్థం చేసుకుంటుంది. ఒకవేళ నేను సీరియస్ అయినా కూడా తనే కాంప్రమైజ్ అయ్యి మంచిగా మాట్లాడుతుంది. అట్లా కాదు ఇట్లా అని చెప్తుంది. ఇంకా నా స్టడీ పర్పస్కి వస్తే మాత్రం మా మమ్మీ అక్కడ సీరియస్గా ఉంటుంది. అక్కడ చదువుకోవాలి, మన కాళ్ళ మీద మనం నిలబడాలి అని చెప్తుంది. అంటే మా మమ్మీకి నేను ఎక్కువ చదువుకొని మంచిగా పొజిషన్లో నా కాళ్ళ మీద నేను ఇట్లా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నా కాళ్ళ మీద నేను నిలబడాలని మా మమ్మీ కోరిక. మా మమ్మీ నన్ను చాలా కేరింగ్ తీసుకుంటుంది. మా మమ్మీలో నచ్చినాయి ఇది.